కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, అపాయములు వచ్చినప్పుడు, నష్టములు వచ్చినప్పుడు, కష్టములు ఎదురైనప్పుడు, కుటుంబంలో కలతలు ఏర్పడినప్పుడు, కుటుంబం బద్దలైపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు మనం అనుకుంటాం చాలా దుఃఖంతో, వేదనతో, ఏ పాపం చేశామో, ఏ పాపమో, ఇలాగైపోయింది జీవితం, ఇలాగైపోయింది కుటుంబం, ఇలాగైపోయాడు ఆ వ్యక్తి, ఇగో ఇలాగైపోయిండు ఆ యొక్క తండ్రి, ఆ యొక్క తల్లి, ఆ సహోదరుని మాట్లాడుతుంటాం. జ్ఞాపకం చేసుకోనండి, ఏ పాపము కాదు కానీ యేసు ప్రభు యొక్క ఆ మహిమ వారి జీవితంలో ప్రత్యక్షపరచబడుటకే వారి జీవితం చీకటిమయముగా అయింది. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితంలో అలుముకున్నటువంటి చీకట్లన్నీ కూడా ఎందుకు అలుముకున్నాయంటే దేవుని యొక్క మహిమ వారి ఎడల ప్రత్యక్షపరచబడుటకే.